షాప్లో బొమ్మ అనుకుంటున్నావా? షాప్ ఓనర్ అనుకుంటున్నావా? అసలు ఆయన్ని పట్టుకోవడానికి నీకెంత ధైర్యం? ఎవరే నువ్వు? ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలేసావంటే తోలు తీస్తాను. వెళ్ళా. తన భర్త జోలికి మరి ఆడదొచ్చిందన్నా భార్య ఊరుకోదు. మా అక్క కూడా అందుకు అతీతురాలు కాదన్నమాట. భావం మీద ప్రేమ లేదని భయపడ్డాను. మనసులో ఇంత ప్రేమ పెట్టుకుని ఇంతవరకు బయటపడలేదు. బయటపడేలా చెయ్యాలి. ఈ అమ్మాయిని అడ్డం పెట్టుకుంటే భావం మీద అక్కకున్న ప్రేమని బయటకు తీసుకురావచ్చు. సరిగ్గా ఆలోచించి మంచి ప్లాన్ చేయాలి. దుర్గా, నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చానండి. మీకోసం క్యారేజ్ తీసుకొచ్చాను. నీకెందుకు అంత శ్రమ? డ్రైవర్కి ఇచ్చి పంపించచ్చు కదా. పర్లేదు. సరేరా, షాప్ చూపిస్తాను. స్వీటీ, భయపడకు. నేను నిన్నేమీ అనను. నువ్వు నాకు హెల్ప్ చేయాలి. హెల్పా? అవును. యాక్చువల్గా ఇలా అడగకూడదు. కాకపోతే ఒక ఆడపిల్లగా అర్థం చేసుకుంటావని నేను అడుగుతున్నాను. ఏంటి మేడం? మీ సార్ సంతోషంగా ఉండటం నీకు ఇష్టమేనా? ఎవరు? చిరంజీవి సారా? ఆయన సంతోషం కంటే నాకు కావాల్సింది ఇంకే ఉంది. అంటే నేను చెప్పాలనుకుంటుంది. పర్లేదు మేడం, చిరంజీవి సార్ విషయంలో ఏమైనా చేస్తాను. చెప్పండి, ఏం చేయాలి? ఇదేంటి, నేను బావగారి గురించి అడగాలనుకుంటే చిరంజీవి చిరంజీవి అని కలవరిస్తోంది. నేను మాట్లాడాలనుకుంటున్నది చిరంజీవి సార్ గురించి కాదు, మా బావగారు అర్జున్ సార్ గురించి. అర్జున్ సార్ గురించా? చెప్పండి మేడం. ఇందాక నువ్వు చేసావు చూడు, లేదు మేడం, నేను చేయను. ఇంతకు ముందేగా ఆవిడ చేతుల్లో దెబ్బలు తిన్నాను. మళ్ళీ మళ్ళీ తన్నులు తినమంటారా? నా వల్ల కాదు మేడం. ఇంట్లో పరిస్థితి చెప్పాను కదా. నిజమే, ఇందాక నువ్వు దెబ్బలు తిన్నావు, నేను కాదనట్లేదు. కానీ దానివల్ల మా అక్కయ్యకు బావగారి మీద ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది. ఆమెకి సార్ మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవటం కోసం నన్ను దెబ్బలు తింటూ ఉండాలా? నా వల్ల కాదు మేడం. సాటి ఆడపిల్ల కోసం ఆ మాత్రం సాయం చేయలేవా? ఏంటి మేడం సాయం చేసేది? అవేవైనా ఒంటి మీద బట్టలా, ఇంటి మీద వస్తువులా సహాయం చేయడానికి? ఏమీ చేయకుండానే చంప పగలగొట్టింది. ఇంకోసారి చూసిందంటే ఒళ్ళంతా వాతలు పెట్టేలా ఉంది. నా వల్ల కాదు మేడం. ప్లీజ్, నేను చెప్పేది వినొకసారి. వద్దు మేడం, మీకు దండం పెడతాను. ప్లీజ్ నన్ను వదిలేయండి. ప్లీజ్ మేడం. అయ్యో, నేను చెప్పేది విను. స్వీటీ, స్వీటీ. బాబా, అంత టెన్షన్గా ఏం ఆలోచిస్తా ఉండవు? ఏమై ఉండదు? ఆ స్వీటీ ఉంది కదా, తను నేను హెల్ప్ అడిగాను. తను చేయనంటే చేయనని ఫోర్స్ కొడుతుంది. ఏ హెల్ప్? ఇందాక అక్క అట్నా? ఆ మాత్రం దానికి అంత ఆలోచించినావా? నేను మాట్లాడుతానుండు. స్వీటీ. సార్ చెప్పండి సార్. ఏంది పాప అట్ట మెలుకలు తిరుగుతాండో? ఏమై ఉండదు? ఏం లేదు సార్. శాంతి మేడం నీకు ఒక పని చెప్పినదంట.
చేయను అన్నావంట. అది చాలా ఇబ్బందిగా ఉంటుంది సార్. ఏం ఇబ్బంది? నేను చెప్తున్నాను కదా. నేను చెప్పింది అర్థమైనది కదా. అర్థమైంది సార్. చేస్తావు కదా. చేస్తాను సార్, మీకోసం ఏమైనా చేస్తాను. అది అట్టుండాల. సరే, నువ్వు ఆ పని మీద ఉండు. అలాగే సార్. ఏమైంది? ప్లాన్ సక్సెస్. ఈ మాత్రం దానికి ఓ టెన్షన్ పడిపోతావు. పని అయినట్టే. నేను వెళ్తా మరి. నేనంత బతిలాడినా నా మాట వినలేదు. ఈ చిరు ఏం చెప్పాడు? ఎలా ఒప్పించాడు? అదేమో నాగస్వరం విన్న నాగుపాములా మెలికలు తిరుగుతూ వెళ్తుంది. ఏదో ఒకట్లే, ముందైతే ఒప్పించాడు కదా. దుర్గా, ఇదే మన గోడౌన్. మన సరుకు అంతా ఇక్కడే స్టోర్ చేస్తాం. మన షాప్కి ఎంతో విలువైనది. 90% వరకు సరుకు అంతా ఇక్కడే స్టోర్ చేస్తుంటాం. అర్థమైందా? ఏంటి బండి ఇంకా ఇక్కడే ఉంది? సరుకు తీసుకెళ్ళలేదా? పంపిస్తున్నాం సార్. వాళ్ళు ఎన్ని గంటలకు పంపించమన్నారు? మనం ఎప్పుడు పంపిస్తున్నాం? చెప్పిన టైంకి సరుకు అందించకపోతే వాళ్ళు ఇంకొకరిని చూసుకుంటారు. దానివల్ల ఒక మంచి కస్టమర్ని కోల్పోవాల్సి వస్తుంది. త్వరగా పంపించండి. అలాగే సార్. దుర్గా, త్వరగా ఎక్కించండి. అనుకోకుండా ఈ సరుకు లేట్ అయిందని వాడికోసారి ఫోన్ చేసి వస్తాను. నువ్వు ఇక్కడే ఉండు, సరేనా? కానివ్వండి. ఏంది మూసేస్తున్నారు? ఏడకపోతున్నారు మీరంతా? డెలివరీ ఇవ్వాలి కదా సార్. బండి చెక్ చేయకూడదా? మేము చెక్ చేసాం సార్. మీరు కాదు, నేను చెయ్యాల. మీ ఇష్టానికి మీరు అట్ట లోడ్ ఎత్తకపోతా ఉంటే ఏం పోతాండి అది ఏందని నాకు తెలియాలి కదా. అర్జున్ సార్ చెప్పారు త్వరగా లోడ్ పంపించమని, లేదంటే అవతల మాట పోతుంది, కస్టమర్ కూడా పోయే ప్రమాదం ఉందని చెప్పారు. మా అన్న చెప్పినాడా? ఆయనకి సరుకు బిన్న పంపించేయాలని మాత్రమే ఉంటుంది, కానీ ఏ సరుకు పోతాండది, ఏమేమి తీసుకుపోతాండారు, ఏడకపోతాండదని తెలియాల్సింది నాకు కదా. నేను కదా ఇవన్నీ చూసుకోవాలా. మా అన్న చెప్పినాడని ఎత్తుకొని పోతారా అట్నే? చూడండి, గోడౌన్లో ఉన్న ఏ సరుకైనా ముందు నేను చెక్ చేయాలా, ఆ తర్వాతనే బయట గేటు దాటాలా. ఇంకో ఇట్లాంటిదంతా చేయొద్దు. చెక్ చేయడానికి ఏముంది సార్, రెగ్యులర్గా పంపించే సరికే కదా. రెగ్యులర్గా పంపించేదేమా, కానీ ఇప్పుడు నైలాన్ చీర పంపించాల్సింది పోయి సిల్క్ చీర పంపించినాం అనుకో, ఏమవుతుంది? ఎవరికి నష్టము?